Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic setting up marine and reef aquariums in the ornamental fishery cluster paper for 6th Sem BSc fishery students. There are essentially two different ways to set up marine aquarium as either fish only or as reef system. మెరైన్ అక్వేరియంని సెటప్ చేయాలంటే టూ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఐదర్ ఫిష్ ఓన్లీ ఆర్ రీఫ్ సిస్టమ్. రీఫ్ సిస్టమ్ కంటైన్స్ కోరల్, లైవ్ రాక్, క్రాబ్స్ అండ్ ఆర్ షింప్ ఇన్ ఎడిషన్ టు ఫిష్. ఈ రీఫ్ సిస్టంలో ఫిష్తో పాటు కొరెల్, లైవ్ రాక్, క్రాబ్స్, షింప్స్ ఉంటాయన్నమాట. బిలో ఆర్ ద రికమెండెడ్ వాటర్ పారామీటర్స్ ఫర్ దీస్ టూ డిఫరెంట్ సిస్టమ్స్. ఈ టూ డిఫరెంట్ సిస్టమ్స్కి వాటర్ పారామీటర్స్ ఇచ్చారన్నమాట. వాటర్ పారామీటర్స్ ఫిష్ ఓన్లీ సిస్టమ్ టెంపరేచర్ 24 degrees centigrade to 27 degrees centigrade. వాటర్ పారామీటర్స్ ఫిష్ ఓన్లీ సిస్టంలో టెంపరేచర్ అనేది 24 degrees centigrade నుంచి 27 degrees centigrade ఉండాలి. ఎస్డి నథింగ్ బట్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.020 to 1.024 ppt ఉండాలి. pH 8.0 నుంచి 8.4 ఉండాలి. అమోనియా అనేది 0 ఉండాలి. నైట్రైట్ అనేది 0 ఉండాలి. నైట్రేట్ అనేది లెస్ దాన్ 20 mg/L ఉండాలి. ఫాస్ఫేట్ అనేది లెస్ దాన్ 0.02 mg/L ఉండాలి. ఆల్కలినిటీ అనేది 125 to 200 ppm mg/L ఉండాలి. కాపర్ అనేది 0.0 to 0.3 mg/L అనేది ఉండాలి. ఇవన్నీ ఏంటంటే వాటర్ పారామీటర్స్ ఫర్ ఫిష్ ఓన్లీ సిస్టమ్. నెక్స్ట్ వాటర్ పారామీటర్స్ రీఫ్ సిస్టమ్ ఫిష్ ఆర్ ఇన్వెర్టిబ్రేట్స్. రీఫ్ సిస్టమ్ ఫిష్ ఆర్ ఇన్వెర్టిబ్రేట్స్కి వాటర్ పారామీటర్స్ చూద్దాం. టెంపరేచర్ అనేది 24 degrees centigrade నుంచి 27 degrees centigrade మధ్య ఉండాలి. ఎస్జీ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.023 నుంచి 1.026 ppt ఉండాలి. pH అనేది 8.0 నుంచి 8.4 ఉండాలి. అమోనియా అనేది 0 ఉండాలి. నైట్రైట్ అనేది 0 ఉండాలి. నైట్రేట్ అనేది లెస్ దాన్ 10 mg/L ఉండాలి. ఫాస్ఫేట్ అనేది లెస్ దాన్ 0.02 mg/L ఉండాలి. ఆల్కలినిటీ అనేది 125 to 200 ppm mg/L ఉండాలి. కాల్షియం అనేది 400 to 475 mg/L ఉండాలి. కాపర్ అనేది 0 ఉండాలన్నమాట. ఇవి ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా మెరైన్ అక్వేరియంని సెటప్ చేయాలంటే టూ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఐదర్ ఫిష్ ఓన్లీ ఆర్ రీఫ్ సిస్టమ్ అన్నమాట. రీఫ్ సిస్టంలో చూస్తే ఫిష్తో పాటు కొరళ్ళు, లైవ్ రాక్, క్రాబ్స్ అండ్ షింప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వాటర్ పారామీటర్స్ ఫర్ ఫిష్ ఓన్లీ సిస్టమ్కి ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ పారామీటర్స్ ఫర్ రీఫ్ సిస్టమ్ ఫిష్ అండ్ ఇన్వెర్టిబ్రేట్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ట్యాంక్. ద లార్జర్ ద ట్యాంక్ ద మోర్ స్టేబుల్ ద వాటర్ కండిషన్స్. ట్యాంక్ అనేది లార్జర్గా ఉంటే వాటర్ కండిషన్స్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ దట్ వాటర్ కండిషన్స్ స్టేబుల్ ఫర్ దీస్ ఫిష్. ఈ ఫిషెస్కి వాటర్ కండిషన్స్ అనేవి స్టేబుల్గా ఉండాలి. ఆల్సో ఎన్ష్యూర్ దట్ ద ట్యాంక్ ఇస్ ద అప్రోప్రియేట్ సైజ్ ఫర్ ద ఫిష్ యూ విల్ బీ హౌసింగ్. ఎగ్జాంపుల్ యాక్టివ్ మొబైల్ స్విమ్మర్స్ సచ్ యాజ్ ట్యాంక్స్ రిక్వైర్ ఎ లార్జర్ ట్యాంక్ దాన్ క్లౌన్ ఫిష్. అక్వేరియం ట్యాంక్ సైజ్ అనేది ఫిష్ యొక్క మనం తీసుకున్న ఫిష్ యొక్క స్పీసీస్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అన్ని ఫిష్ స్పీసీస్కి ఒకే ట్యాంక్ సైజ్ అనేది ఉండదన్నమాట. వాటి యొక్క సైజ్ ఫిషెస్ యొక్క స్పీసీస్ని బట్టి ట్యాంక్ సైజ్ అనేది డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే యాక్టివ్ మొబైల్ స్విమ్మర్స్ సచెస్ ట్యాంక్స్ వాటికి అయితే లార్జర్ ట్యాంక్ అనేది అవసరం. క్లోన్ ఫిష్కి అయితే స్మాల్ ట్యాంక్ అన్నమాట. ఈ ట్యాంక్స్ యాక్టివ్ మొబైల్ స్విమ్మర్స్ సచెస్ ట్యాంక్స్ వాటికైతే లార్జర్ ట్యాంక్ అనేది అవసరం కంపేర్ టు ద క్లోన్ ఫిష్. నెక్స్ట్ ఫిల్టరేషన్. అండర్ గ్రౌండ్ ఫిల్టర్స్ ఆర్ జనరలీ నాట్ రికమెండెడ్ యాజ్ దే ఆర్ ఈజీలీ క్లాగ్డ్ బై శాండ్. ఈ అండర్ గ్రౌండ్ ఫిల్టర్స్ అనేవి జనరల్గా యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే ఇవి శాండ్ వల్ల క్లాగ్ అయిపోతాయి కాబట్టి. ఇక్కడ ఏంటి అంటే ట్యాంక్ లార్జర్గా ఉంటే వాటర్ కండిషన్స్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి. మనం తీసుకున్న ఫిషెస్ యొక్క వాటర్ కండిషన్స్ని స్టేబుల్గా ఉంచాలి. మనం తీసుకునే ట్యాంక్ సైజ్ అనేది వేటి మీద డిపెండ్ అవుద్ది అంటే ఫిష్ యొక్క స్పీసీస్ మీద డిపెండ్ అవుద్ది. ఈ ట్యాంక్ సైజ్ అనేది అన్ని స్పీసీస్కి ఒకేలా ఉండదు, అన్ని ఫిషెస్కి ఒకేలా ఉండదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే యాక్టివ్ మొబైల్ స్విమ్మర్స్ సచెస్ ట్యాంక్స్కి లార్జ్ సైజ్ ట్యాంక్ అనేది అవసరం కంపేర్ టు ద క్లోన్ ఫిష్తో కంపేర్ చేస్తే ఈ యాక్టివ్ మొబైల్ స్విమ్మర్స్ సచెస్ ట్యాంక్స్కి లార్జ్ ట్యాంక్ అనేది అవసరం అన్నమాట. అండర్ గ్రౌండ్ ఫిల్టర్స్ అనేవి జనరల్గా యూజ్ చేయము, ఎందుకంటే అవి శాండ్ చేత క్లాగ్ అవుతాయి కదా ఈజీగా, అందుకని అవి యూజ్ చేయరు అన్నమాట. నెక్స్ట్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ ప్రొవైడ్ జెంటిల్ వాటర్ మూవ్మెంట్ అండ్ ప్రొవైడ్ గుడ్ బయోఫిల్టరేషన్ బట్ నాట్ మచ్ మెకానికల్ ఫిల్టరేషన్. ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అనేవి జెంటిల్ వాటర్ మూవ్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ బయోఫిల్టరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. కానీ
మెకానికల్ ఫిల్టరేషన్ మాత్రం ఎక్కువగా ప్రొవైడ్ చేయమన్నమాట. దే విల్ సూట్ ఏ స్మాల్ ట్యాంక్ విత్ 1 క్లోన్ ఫిష్. ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అనేవి ఏ ట్యాంక్స్కి సూట్ అవుతాయి అంటే స్మాల్ ట్యాంక్ విత్ 1 క్లోన్ ఫిష్కి ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అనేవి సూట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కనిస్టర్ ఫిల్టర్స్ ప్రొవైడ్ ఎక్సలెంట్ మెకానికల్ అండ్ బయోలాజికల్ ఫిల్టరేషన్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కెమికల్ ఫిల్టరేషన్. ఈ కనిస్టర్ ఫిల్టర్స్ అనేవి ఎక్సలెంట్ మెకానికల్ అండ్ బయోలాజికల్ ఫిల్టరేషన్ ప్రొవైడ్ చేస్తాయి. కెమికల్ ఫిల్టరేషన్ కోసం కూడా ఈ కనిస్టర్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ట్రికల్ సిస్టమ్స్ ఆర్ ఎక్సలెంట్ ఫర్ ఫిష్ ఓన్లీ సిస్టమ్స్ బట్ దే లీవ్ హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ విచ్ ఈస్ అన్డిజైరబుల్ ఫర్ ఇన్వెర్టిబ్రేట్స్. ఈ ట్రికల్ సిస్టమ్స్ అనేవి జనరల్గా ఫిష్ ఓన్లీ సిస్టమ్స్కి బాగా వర్కౌట్ బాగా ఉంటాయన్నమాట. కానీ ఏం చేస్తాయంటే హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ని లీవ్ చేస్తాయన్నమాట. ఈ లీవ్ అయిన నైట్రేట్స్ అనేవి ఇన్వెర్టిబ్రేట్స్కి అన్డిజైరబుల్ అన్నమాట. లైవ్ రాక్ మనం జనరల్గా రీఫ్ ట్యాంక్స్లో యూజ్ చేస్తామన్నమాట. బయోబాల్స్కి బదులుగా లైవ్ రాక్ని రీఫ్ ట్యాంక్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అనేవి జెంటిల్ వాటర్ మూమెంట్ని ప్రొవైడ్ చేస్తాయి, గుడ్ బయో ఫిల్టరేషన్ ప్రొవైడ్ చేస్తాయి, కానీ మెకానికల్ ఫిల్టరేషన్ ఎక్కువగా ప్రొవైడ్ చేయలేవు అన్నమాట. ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్స్ అనేవి స్మాల్ ట్యాంక్కి సూట్ అవుతాయి అన్నమాట. స్మాల్ ట్యాంక్ విత్ 1 క్లోన్ ఫిష్కి ఇవి సూట్ అవుతాయి. నెక్స్ట్ కనిస్టర్ ఫిల్టర్స్ అనేవి ఎక్సలెంట్ మెకానికల్ అండ్ బయోలాజికల్ ఫిల్టరేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవి కెమికల్ ఫిల్టరేషన్ కూడా యూజ్ చేస్తారన్నమాట. ట్రికల్ సిస్టమ్స్ అనేవి జనరల్గా ఫిష్ ఓన్లీ సిస్టమ్స్కి ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతాయి. ఈ ట్రికల్ సిస్టమ్స్ అనేవి హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ని లీవ్ చేస్తాయి. ఈ లీవ్ అయిన నైట్రేట్ అనేది ఇన్వెర్టిబ్రేట్స్కి అన్డిజైరబుల్ అన్నమాట. రీఫ్ ట్యాంక్స్లో లైవ్ రాక్ని మనం యూజ్ చేస్తాము బయోబాల్స్కి బదులు. నెక్స్ట్ ట్రికల్ సిస్టమ్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాన్జుగేషన్ విత్ అదర్ ఫిల్టరేషన్ మెథడ్స్ టు హెల్ప్ రెడ్యూస్ అండ్ ఎలిమినేట్ నైట్రేట్స్. ఈ ట్రికల్ సిస్టమ్ని మనం వేరే ఫిల్టర్ సిస్టమ్ కాంబినేషన్తో యూజ్ చేస్తామన్నమాట. ఎందుకనంటే నైట్రేట్స్ని ఎలిమినేట్ చేయడం కోసం. నెక్స్ట్ ప్రోటీన్ స్కిమ్మర్స్ ఆర్ ఎక్సలెంట్ ఎట్ రిమూవింగ్ నైట్రోజనస్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బిఫోర్ దే నీడ్ టు బి బ్రేక్ డౌన్ బై బయోలాజికల్ ఫిల్టర్. దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రీఫ్ సిస్టమ్స్. జనరల్గా నైట్రోజనస్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి బయోలాజికల్ ఫిల్టర్ చేత బ్రేక్ డౌన్ అయిన తర్వాత వాటిని ప్రోటీన్ స్కిమ్మర్స్ అనేవి రిమూవ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ ప్రోటీన్ స్కిమ్మర్స్ అనేవి రీఫ్ సిస్టమ్కి ఎసెన్షియల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ లైవ్ రాక్ ఇన్ కాన్జుగేషన్ విత్ గుడ్ వాటర్ మూవ్మెంట్ ప్రొవైడెడ్ బై పవర్ హెడ్స్ క్రియేట్ ఎక్సలెంట్ నైట్రిఫికేషన్ అండ్ డీనైట్రిఫికేషన్ బికాస్ ఆఫ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రాక్. ఈ లైవ్ రాక్ అనేది ఎప్పుడైతే గుడ్ వాటర్ మూవ్మెంట్ కాంబినేషన్తో వర్కౌట్ ఈ లైవ్ రాక్ అనేది ఎప్పుడైతే గుడ్ వాటర్ మూవ్మెంట్ కాంబినేషన్తో ఉందో అప్పుడు నైట్రిఫికేషన్ అండ్ డీనైట్రిఫికేషన్ చేస్తుంది అన్నమాట. ఈ గుడ్ వాటర్ మూవ్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే పవర్ హెడ్స్ ఈ గుడ్ వాటర్ మూవ్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎప్పుడైతే లైవ్ రాక్ అనేది గుడ్ వాటర్ మూవ్మెంట్ కాంబినేషన్తో ఉందో అప్పుడు నైట్రిఫికేషన్ డీనైట్రిఫికేషన్ అనేది జరుగుద్ది. ఎందువల్ల అంటే రాక్ యొక్క లార్జ్ సర్ఫేస్ ఏరియా వల్ల. ఈ వాటర్ మూవ్మెంట్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే పవర్ హెడ్స్ అనేవి ఈ వాటర్ మూవ్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ యూవీ sterilizes, eliminate pathogens and suspended organic matter by exposing the water to ultraviolet light which destroys the cell wall and breaks down the organism. ఈ యూవీ స్టెరిలైజర్స్ ఏం చేస్తాయంటే ప్యాథోజన్స్ని సస్పెండ్ ఆర్గానిక్ మ్యాటర్ని ఎలిమినేట్ చేస్తాయన్నమాట. ఎలా ఎలిమినేట్ చేస్తాయంటే వాటర్ని వాటర్ అనేది ఎప్పుడైతే అల్ట్రావైలెట్ లైట్కి ఎక్స్పోజ్ అయిందో అంటే వాటర్ ఎక్స్పోజ్ అయిందంటే వాటర్లో ఉన్న ఆర్గానిజమ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి కదా. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది అల్ట్రావైలెట్ లైట్కి ఎక్స్పోజ్ అయిందో ఆ వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్ అనేది డిస్ట్రాయ్ అయ్యి బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నమాట. ఇక ట్రికల్ సిస్టమ్ని ఎప్పుడైతే మనం అదర్ సిస్టమ్ కాంబినేషన్తో యూజ్ చేస్తామో అప్పుడు నైట్రేట్స్ని ఎలిమినేట్ చేస్తామన్నమాట. ట్రికల్ సిస్టమ్ అనేది నైట్రోజనస్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎప్పుడైతే బయాలజికల్ ఫిల్టర్ చేత బ్రేక్ డౌన్ అయ్యాయో ఆ తర్వాత ఆ నైట్రోజనస్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ప్రోటీన్ స్కిమ్మర్స్ చేత రిమూవ్ చేయబడతాయి అన్నమాట. ఈ ప్రోటీన్ స్కిమ్మర్స్ అనేవి రీఫ్ సిస్టమ్స్కి ఎసెన్షియల్ అన్నమాట. లైవ్ రాక్ అనేది ఎప్పుడైతే కాంబినేషన్ విత్ గుడ్ వాటర్ మూవ్మెంట్తో ఉందో అప్పుడు నైట్రిఫికేషన్ డీనైట్రిఫికేషన్ జరుగుతాయి అన్నమాట. ఈ గుడ్ వాటర్ మూవ్మెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే పవర్ హెడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఈ నైట్రిఫికేషన్ డీనైట్రిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే రాక్ యొక్క లార్జ్ సర్ఫేస్ ఏరియా వల్ల. లైవ్ రాక్ అనేది ఎప్పుడైతే గుడ్ వాటర్ మూవ్మెంట్ కండిషన్ లైవ్ రాక్ విత్ కాంబినేషన్ ఆఫ్ గుడ్ వాటర్ మూవ్మెంట్ వల్ల నైట్రిఫికేషన్ డీనైట్రిఫికేషన్ అనేది జరుగుద్ది. ఎందువల్ల అంటే రాక్ యొక్క లార్జ్ సర్ఫేస్ ఏరియా వల్ల. ఈ గుడ్ వాటర్ మూవ్మెంట్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే పవర్ హెడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ యూవీ స్టెరిలైజర్స్ ఏం చేస్తాయంటే ప్యాథోజన్స్ని అండ్ సస్పెండెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని ఎలిమినేట్ చేస్తాయన్నమాట. ఎలా అంటే వాటర్ని అల్ట్రావైలెట్ లైట్కి ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్స్పోజ్ అయిందో ఆ వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి కదా. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్ డిస్ట్రాయ్ అయిపోద్ది అండ్ ఆర్గానిజం అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ డీప్ శాండ్ బెడ్స్ ఫ్లూయిడైజ్ శాండ్ ఫిల్టర్స్ అండ్ ఆల్గేట్ రఫ్
scrubbers or other methods of filtration used for marine systems. ఈ డీప్ శాండ్ బెడ్స్, ఫ్లూయిడైజర్ శాండ్ ఫిల్టర్స్ అండ్ ఆల్గేట్ ట్రఫ్ స్క్రబ్బర్స్ అనేవి మెరైన్ సిస్టంలో అదర్ మెథడ్స్ ఆఫ్ ఫిల్టరేషన్ అనమాట. నెక్స్ట్ Temperature is controlled by heaters and/or chillers, which are either installed within the tank or run separately from the sump. టెంపరేచర్ మనం ఎలా కంట్రోల్ చేస్తాం? హీటర్స్ ద్వారా కానీ చిల్లర్స్ ద్వారా కంట్రోల్ చేస్తాం కదా. అవి హీటర్స్ చిల్లర్స్ అనేవి ట్యాంక్లో ఇన్స్టాల్ అయి ఉంటే లేకపోతే సపరేట్గా రన్ చేస్తాం అన్నమాట. సబ్స్ట్రేట్, ఇట్ ఈస్ బెస్ట్ టు యూజ్ ఎ క్యాల్కేరియస్ సబ్స్ట్రేట్ సచ్ యాజ్ క్రష్డ్ కొరల్ ఆర్ అరాగోనేట్. మనం క్యాల్కేరియస్ సబ్స్ట్రేట్ని యూజ్ చేయవచ్చు, సచ్ యాజ్ క్రష్డ్ కొరల్ కానీ అరాగోనేట్ని కానీ యూజ్ చేయొచ్చు అన్నమాట. దిస్ సబ్స్టెన్స్ విల్ హెల్ప్ టు బఫర్ ద pH. ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తాయంటే pH బఫర్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ద size of the substrate should not be so small so as to get sucked in any filtration. ఈ సబ్స్ట్రేట్ యొక్క సైజ్ అనేది బాగా చిన్నగా ఉండకూడదు. ఒకవేళ చిన్నగా ఉంటే కనుక ఫిల్ట్రేట్లో సక్ అయిపోతుంది అనమాట. ద యావరేజ్ సైజ్ యూజ్డ్ ఈజ్ అరౌండ్ 1 to 3 mm అన్నమాట. యావరేజ్ సైజ్ ఎంత ఉండాలి? 1 to 3 mm ఉండాలి. నెక్స్ట్ decoration should be made up of substances that will not negatively alter the water chemistry. డెకరేషన్స్లో యూజ్ చేసే సబ్స్టెన్సెస్ వల్ల ఈ వాటర్ కెమిస్ట్రీ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట. డెడ్ కోరల్, లార్వా రాక్ అండ్ కోరల్ రూబిల్ ఆర్ ఆల్ సూటబుల్ చాయిసెస్. ఈ డెడ్ కోరల్ కానీ, లార్వా రాక్ని కానీ, కోరల్ రూబిల్ కానీ యూజ్ చేయొచ్చు. లైవ్ రాక్ విల్ ఆల్సో పర్ఫామ్ బయలాజికల్ ఫిల్టరేషన్. లైవ్ రాక్ అనేది బయలాజికల్ ఫిల్టరేషన్ని పర్ఫామ్ చేస్తామన్నమాట. ఓన్లీ కర్వ్డ్ లైవ్ రాక్ షుడ్ బి యాడెడ్ టు అన్ ఎస్టాబ్లిష్డ్ ట్యాంక్ యాజ్ ప్రీమియం లైవ్ రాక్ విల్ హ్యావ్ ఫ్లోరా అండ్ ఫానా విచ్ విల్ క్రియేట్ అమోనియా స్పైక్స్. ఓన్లీ కర్వ్డ్ లైవ్ రాక్ మాత్రమే మన ఎస్టాబ్లిష్డ్ ట్యాంక్కి యాడ్ చేయాలి. ప్రీమియం లైవ్ రాక్కి ఫ్లోరా అండ్ ఫానా ఉండడం వల్ల అమోనియా స్పైక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ప్రీమియం live rock may also introduce unwanted animals into our established tanks. ఈ ప్రీమియం లైవ్ రాక్ అనేది అన్వాంటెడ్ యానిమల్స్ని కూడా ఈ ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ టెస్ట్ కిట్స్. గుడ్ క్వాలిటీ టెస్ట్ కిట్స్ ఆర్ ఎసెన్షియల్ టు టెస్ట్ ఫర్ ద అబోవ్ మెన్షన్ పారామీటర్స్. మనం ఫస్ట్ స్లైడ్లో వాటర్ పారామీటర్స్ చెప్పుకున్నాం కదా, ఆ వాటర్ పారామీటర్స్ని టెస్ట్ చేయడానికి గుడ్ క్వాలిటీ టెస్ట్ కిట్స్ అనేవి ఎసెన్షియల్ అన్నమాట. ఎలక్ట్రానిక్ మీటర్స్ ఆర్ అవైలబుల్ బట్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఎలక్ట్రానిక్ మీటర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నప్పటికీ అవి ఎక్స్పెన్సివ్ అన్నమాట. టు మెజర్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద వాటర్ యూ నీడ్ ఏ హైడ్రోమీటర్ ఆర్ రిఫ్రాక్టోమీటర్. స్పెసిఫిక్ గ్రావిటీని వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ కానీ రిఫ్రాక్టోమీటర్ కానీ అవసరం అన్నమాట. దేర్ ఆర్ 2 types ఆఫ్ హైడ్రోమీటర్, ద గ్లాస్ టైప్ దట్ ఫ్లోట్స్ అండ్ ద ప్లాస్టిక్ కైండ్ విత్ ఫ్లోటింగ్ ఆర్మ్. 2 types ఆఫ్ హైడ్రోమీటర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గ్లాస్ టైపు, అది ఫ్లోట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ కైండ్ అనమాట, దానికి ఫ్లోటింగ్ ఆర్మ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిఫ్రాక్టోమీటర్స్ ఆర్ మోర్ యాక్యురేట్ దెన్ హైడ్రోమీటర్స్. హైడ్రోమీటర్స్ కన్నా రిఫ్రాక్టోమీటర్స్ అనేవి మోర్ యాక్యురేట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వాటర్. మెరైన్ ట్యాంక్స్ రిక్వైర్ ద ఎడిషన్ ఆఫ్ సాల్ట్. మెరైన్ ట్యాంక్స్లో సాల్ట్ ఎడిషన్ అనేది అవసరం అన్నమాట. యూజ్ గుడ్ క్వాలిటీ మెరైన్ సాల్ట్ దట్ కంటైన్స్ నో నైట్రేట్స్ ఆర్ ఫాస్ఫేట్స్. గుడ్ క్వాలిటీ మెరైన్ సాల్ట్ని యూజ్ చేయాలి, దాంట్లో నైట్రేట్స్ అండ్ ఆర్ ఫాస్ఫేట్స్ అనేవి ఉండకూడదు. న్యాచురల్ సీ వాటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ ద అన్పొల్యూటెడ్ సోర్స్. న్యాచురల్ సీ వాటర్ మనం యూజ్ చేయొచ్చు, కానీ ఆ న్యాచురల్ సీ వాటర్ అనేది అన్పొల్యూటెడ్ సోర్స్ నుంచి కలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ లైట్నింగ్. ఫర్ ఎ ఫిష్ ఓన్లీ ట్యాంక్ లైట్నింగ్ ఈజ్ నాట్ క్రిటికల్. ఫిష్ ఓన్లీ ట్యాంక్కి లైట్నింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. రీఫ్ సెటప్స్ రిక్వైర్ స్పెసిఫిక్ లైట్నింగ్ సచ్ యాజ్ మెటల్ హ్యాలైడ్, హై అవుట్పుట్ T5 actinic lightning or LED lightning. రీఫ్ సెటప్స్కి అయితే లైట్నింగ్ అనేది అవసరం. మెటల్ హ్యాలైడ్ కానీ, హై అవుట్పుట్ T5 కానీ, యాక్టినిక్ లైట్నింగ్ కానీ ఆర్ LED లైట్నింగ్ అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ యువర్ మెరైన్ ట్యాంక్. ఇనీషియల్ సెటప్. Day 1 డిసైడ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ యువర్ ట్యాంక్ బిఫోర్ యూ స్టార్ట్. ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డైరెక్ట్ సన్లైట్. మనం Day 1లో ఏం చేయాలంటే ట్యాంక్ యొక్క లొకేషన్ని డిసైడ్ చేయాలి. ఆ ట్యాంక్ అనేది ఏ ప్లేస్లో మనం ట్యాంక్ని ఏ ప్లేస్లో ఉంచాలి అంటే సన్లైట్ అనేది సన్లైట్ లేని ఏరియాలో మనం ట్యాంక్ని ప్లేస్ చేయాలన్నమాట. ఫిల్ ద ట్యాంక్ విత్ వాటర్ టు ద డిజైర్ లెవెల్. ట్యాంక్లో వాటర్ అనేది ఫిల్ చేయాలన్నమాట డిజైర్ లెవెల్ వరకు. సెటప్ పవర్ హెడ్స్, ఫిల్టర్స్ అండ్ హీటర్స్. పవర్ హెడ్స్ని, ఫిల్టర్స్ని, హీటర్స్ని సెటప్ చేసుకుంటాం. టర్న్ దెమ్ ఆన్ అండ్ లీవ్ ఓవర్ నైట్ టు మిక్స్. ఆ పవర్ హెడ్స్ని, ఫిల్టర్స్ని, హీటర్స్ని ఆన్ చేసి ఒక నైట్ వరకు అలా ఉంచేస్తాం అన్నమాట. Day 2 టెస్ట్ టెంపరేచర్ అండ్ రైజ్ ఆర్ లోవర్ ద థర్మోస్టాట్ ఇఫ్ రిక్వైర్డ్.
టెంపరేచర్ని టెస్ట్ చేస్తాము, థర్మోస్టాట్ని రైజ్ ఆర్ లోయర్ చేస్తాం అన్నమాట మన అవసరాన్ని బట్టి. ఇక డే 1లో ఏం చేస్తామంటే ట్యాంక్ యొక్క లొకేషన్ డిసైడ్ చేస్తాము. ట్యాంక్ని ఏ ప్లేస్లో ఉంచుతామంటే ఏ ప్లేస్లో అయితే సన్లైట్ అనేది బాగా ఉండదో ఆ ప్లేస్లో మనం ట్యాంక్ని ప్లేస్ చేస్తాము. లేటర్ ఆన్ ఏం చేస్తామంటే ట్యాంక్కి డిజైర్ లెవెల్ వరకు వాటర్తో ఫిల్ చేస్తాము. నెక్స్ట్ పవర్ హెడ్స్, ఫిల్టర్స్, హీటర్స్ని సెటప్ చేస్తాము. వాటిని ఆన్ చేస్తాము, ఈ పవర్ హెడ్స్ని, ఫిల్టర్స్ని, హీటర్స్ని. అండ్ లేటర్ ఆన్ ఒక నైట్ వరకు అలా పక్కకు ఉంచేస్తాము. డే 2లో ఏం చేస్తామంటే టెంపరేచర్ టెస్ట్ చేస్తాము. అండ్ లేటర్ ఆన్ ఏం చేస్తామంటే థర్మోస్టాట్ని రైజ్ ఆర్ లోవర్ చేస్తామన్నమాట మన అవసరాన్ని బట్టి. నెక్స్ట్ డే 3 to day 4 యాడ్ సబ్స్ట్రేట్ అండ్ లైవ్ రాక్ అండ్ లెట్ క్యూర్ ఫర్ ఎ ఫ్యూ వీక్స్. యూ కెన్ యాడ్ మోలీస్ విచ్ హ్యావ్ ఏ వెరీ వైడ్ టాలరెన్స్ టు సెలినిటీ. మన డే 3 to day 4 ఏం చేస్తామంటే సబ్స్ట్రేట్ని, లైవ్ రాక్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఆ ఫ్యూ వీక్స్ వరకు అలా ఉంచేస్తాం అన్నమాట క్యూర్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఏం చేస్తామంటే మోలీస్ని యాడ్ చేస్తాము. వాటికి వైడ్ రేంజ్ ఆఫ్ టాలరెన్స్ ఉందన్నమాట టువర్డ్స్ సెలినిటీకి. ఈ మోలీస్కి అనేది వైడ్ రేంజ్ ఆఫ్ టాలరెన్స్ ఉంది టువర్డ్స్ సెలినిటీ అన్నమాట. నెక్స్ట్ టెస్ట్ అమోనియా అండ్ నైట్రేట్ రెగ్యులర్లీ. అమోనియా నైట్రేట్ లెవెల్స్ అనేవి రెగ్యులర్గా టెస్ట్ చేస్తాం అన్నమాట. ద నైట్రోజన్ సైకిల్ ఇన్ మెరైన్ సిస్టమ్స్ ఈజ్ మచ్ స్లోవర్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్. ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ కన్నా మెరైన్ సిస్టమ్స్లో నైట్రోజన్ సైకిల్ అనేది స్లోగా ఉంటుంది. ఇట్ మే టేక్ అప్ టు 6 weeks. 6 weeks టైం అంటూ పడుతుంది అన్నమాట ఈ నైట్రోజన్ సైకిల్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ marine fish into tank. Once you have purchased your fish, immediately take them to your home. Float the bag on the aquarium to acclimate temperature. Do not open bag at this point. Leave for 15 to 30 minutes. ఫిష్ని మనం పర్చేస్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే ఆ బ్యాగ్ని ఓపెన్ చేయకుండా ఆక్వేరియం మీద ఫ్లోట్ చేస్తాం అన్నమాట. 15 to 30 minutes వరకు అలా వదిలేస్తాం అన్నమాట. Next, in dark white area, set up container with an air stone. Pour the contents of the bag into the container. Over a period of 1 to 2 hours, siphon water from the main tank into the aerated container to slowly acclimatize the fish. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక డార్క్ రూమ్లో ఒక చిన్న కంటైనర్లో ఎయిర్ స్టోన్స్ వేసి దాంట్లో ఈ బ్యాగ్ని ఓపెన్ చేసి ఆ బ్యాగ్ నుంచి ఫిషెస్ని మనం పర్చేస్ చేసిన ఫిష్ని ఆ కంటైనర్లోకి ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. లేటర్ ఆన్ 1 to 2 hours తర్వాత ఏం చేస్తామంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ట్యాంక్లో ఉన్న వాటర్ని ఈ కంటైనర్లోకి పంపిస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫిష్ అనేది ఆ వాటర్కి ఎక్లిమటైజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ when ready, use a clean sterilized net to catch the fish from the acclimatization container and put into the main tank. In some cases, the fish can be placed in floating basket within the tank while it becomes familiar with its new home and new companions. This also helps the existing fish acclimatize to the arrival of a new tank mate. Using this technique also helps you to identify any aggression fish. మనం ఏం చేస్తాము, ముందు ఒక కంటైనర్లోకి ఫిష్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాం కదా. ఇంట్రడ్యూస్ చేసేసిన తర్వాత దాంట్లోకి మెయిన్ ట్యాంక్లో నుంచి వాటర్ని ఈ కంటైనర్లోకి పంపిస్తాం అన్నమాట. పంపించిన తర్వాత ఏం చేస్తామంటే ఒక స్టెరిలైజ్డ్ నెట్ తీసుకొని ఆ నెట్ ద్వారా ఈ కంటైనర్లో ఉన్న ఫిష్ని మెయిన్ ట్యాంక్లోకి పంపిస్తాం అన్నమాట. పంపించిన తర్వాత కొన్ని కేసెస్లో ఏం చేస్తాము అంటే విత్ ఇన్ ద ట్యాంక్లో ఫ్లోటింగ్ బాస్కెట్ అనేది ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ బాస్కెట్లోనే ఫిష్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఈ న్యూ ఫిష్ అనేది ఓల్డ్ ఫిష్తో ఎక్లిమటైజ్ అవుద్ది అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఫిషెస్ అనేవి న్యూ ఫిష్తో ఎక్లిమటైజ్ అయ్యే అవకాశం టైం అంటూ దొరుకుతుంది అన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ టైంలో మనకి ఏం తెలుసు అంటే ఆ ఎస్టాబ్లిష్ అయిన ట్యాంక్లో ఎటువంటి బుల్లింగ్ ఫిషెస్ ఏమైనా ఉన్నాయో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. Next, ensure that lights are off and that there are plenty of places to hide for the new fish that may come under scrutiny from existing tank mates. ఇలా లైట్స్ ఎప్పుడైతే మనం ఆఫ్ చేయడం వల్ల ఈ న్యూ ఫిషెస్ అనేవి ఆక్వేరియంలో ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళి హైడ్ అవుతాయి అన్నమాట. హైడ్ అయ్యి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫిషెస్ని అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ యూజువల్ ఫర్ ఫిష్ టు హైడ్ ఫర్ సెవరల్ డేస్ అంటిల్ దే బికమ్ accustomed to their new home. Do not feed on day 1. Do not consider if the fish do not feed for the first 3 to 4 days. మన జనరల్గా ఇలా ఫిషెస్ అనేవి హైడ్ అవుతాయి కదా, అవి కొన్ని డేస్ మాత్రమే హైడ్ అవుతాయి. లేటర్ ఆన్ ఏమవుతాయి అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫిషెస్తో అలవాటు పడిపోతాయి అన్నమాట. మనం ఫీడ్ అనేది ఫస్ట్ డే ఇవ్వకూడదు. లేటర్ ఆన్ ఫిషెస్ అనేవి 3 to 4 days వరకు ఫీడింగ్ తీసుకోకపోయినా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఎందుకు ఫీడింగ్ అనేవి 3 to 4 days తీసుకోవు అంటే ఫస్ట్ 3 to 4 days అవి కొత్త ఎన్విరాన్మెంట్లోకి ఇంట్రడ్యూస్ అయింది కదా. సో ఆ టెంపరేచర్కి కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫిషెస్తో కలవడానికి టైం అంటూ పట్టడం వల్ల కొంత టైం అంటూ తీసుకుంటుంది. ఈ టైంలో అవి ఫీడింగ్ అనేవి సరిగ్గా తీసుకోమాట.
ఇక జనరల్గా ఏం చెప్తున్నారు అంటే ఇంట్రడ్యూసింగ్ మెరైన్ ఫిష్ ఇన్ ద ట్యాంక్లో మనం జనరల్గా ఫిష్ని పర్చేస్ చేసిన తర్వాత ఇంటికి తీసుకురాగానే ఆక్వేరియంలో ఫ్లోట్ చేస్తామన్నమాట ఒక 15 to 30 minutes వరకు. లేటర్ ఆన్ ఏం చేస్తాము, ఒక చిన్న కంటైనర్లోకి ఆ ఫిష్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. తర్వాత ఏం చేస్తాము, 1 to 2 hours తర్వాత ఏం చేస్తామంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ట్యాంక్లో, ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్ట్ అయిన ట్యాంక్లో నుంచి వాటర్ని ఈ కంటైనర్లోకి పంపిస్తామన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తామంటే ఒక స్టెరిలైజ్డ్ నెట్ తీసుకొని ఆ నెట్ హెల్ప్ ద్వారా ఆ నెట్తో కంటైనర్లో ఉన్న ఫిష్ని మెయిన్ ట్యాంక్లోకి, ఎస్టాబ్లిష్ ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. కొన్ని కేసెస్లో ఏం చేస్తాము అంటే విత్ ఇన్ ద ట్యాంక్లో ఫ్లోటింగ్ బాస్కెట్లోనే ఫిషెస్ని ఉంచేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ న్యూ ఫిష్ అనేది ఓల్డ్ ఫిష్తో అలవాటు పడుతుంది అన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఫిషెస్ అనేవి న్యూ ఫిషెస్కి అలవాటు పడతాయి అన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కండిషన్లో మనకి ఎస్టాబ్లిష్ ట్యాంక్లో ఏమైనా బుల్లింగ్ ఫిషెస్ కానీ అగ్రెషన్ ఫిషెస్ ఏమైనా ఉన్నాయా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే లైట్స్ అని ఆఫ్ చేస్తామో ఈ న్యూ ఫిషెస్ అని ఏమవుతాయంటే హైడ్ అయిపోతాయి అన్నమాట. యాక్వేరియంలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళి హైడ్ అయిపోయి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫిషెస్ని అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. జనరల్గా ఈ హైడింగ్ అనేది కొన్ని డేస్ వరకే ఉంటుంది. లేటర్ ఆన్ ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫిషెస్తో కలిసిపోతాయి అన్నమాట. జనరల్గా మన ఫీడింగ్ అనేది ఫస్ట్ డేలో ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. కొన్ని ఫిషెస్ అనేవి 3 to 4 days వరకు ఫీడింగ్ ఏమీ తీసుకోమన్నమాట. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కొత్తది కదా, సో దానికి టైం అంటూ పడుతుంది అన్నమాట. ఒక 3 to 4 days అనేది ఫీడింగ్ కూడా తీసుకోమన్నమాట ఈ న్యూ ఫిషెస్ అనేవి. నెక్స్ట్ ఫిష్ ఓన్లీ ట్యాంక్. ద నెంబర్ ఆఫ్ ఫిష్ దట్ యూ క్యాన్ హోల్డ్ డిపెండ్స్ ఆన్ ద స్పీసీస్ అండ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యువర్ ఫిల్టరేషన్ సిస్టమ్. ఈ ఫిష్ ఓన్లీ ట్యాంక్లో ఫిష్ యొక్క నెంబర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంట, వాటి యొక్క స్పీసీస్ మీద అండ్ ఫిల్టరేషన్ అండ్ ఎఫెక్ట్నెస్ ఆఫ్ యువర్ ఫిల్టరేషన్ సిస్టమ్ మీద. ఈ ఫిష్ ఓన్లీ ట్యాంక్లో ఫిష్ యొక్క నెంబర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్పీసీస్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిల్టరేషన్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ రీఫ్ సిస్టమ్స్. బికాస్ ఇన్వర్టెబ్రేట్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు ఆర్గానిక్ మ్యాటర్ దాన్ ఫిష్, స్టాకింగ్ డెన్సిటీస్ మస్ట్ బీ లోవర్ దాన్ ఇన్ ఫిష్ ఓన్లీ మెరైన్ సిస్టమ్స్. ఈ ఇన్వర్టెబ్రేట్స్ అనేవి జనరల్గా ఆర్గానిక్ మ్యాటర్కి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి స్టాకింగ్ డెన్సిటీ అనేది లోవర్గా ఉండాలి. రీఫ్ సిస్టమ్స్లో స్టాకింగ్ డెన్సిటీ అనేది లోయర్గా ఉండాలి కంపేర్ టు ద ఫిష్ ఓన్లీ మెరైన్ సిస్టమ్తో కంపేర్ చేస్తే రీఫ్ సిస్టంలో స్టాకింగ్ డెన్సిటీ అనేది లోవర్గా ఉండాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్. నెక్స్ట్ మెరైన్ ఫిష్ కెనాట్ టాలరెన్స్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ వాటర్ క్వాలిటీ. రెగ్యులర్ టెస్టింగ్, cleaning and appropriate feeding are vitally important. However, as long as the tasks are performed regularly, the work is not overly time consuming. Prevention is better than cure, so follow these guidelines to ensure that your tank stays in healthy condition. మనం ట్యాంక్ని, యాక్వేరియం ట్యాంక్ని హెల్దీ కండిషన్లో ఉంచాలి అంటే జనరల్గా మెరైన్ ఫిషెస్ అనేవి వాటర్ క్వాలిటీలో వచ్చే ఫ్లక్చువేషన్స్ని టాలరేట్ చేయలేవు అన్నమాట. సో మనం రెగ్యులర్ వాటర్ టెస్టింగ్ అని చేయాలి, యాక్వేరియం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, అప్రోప్రియేట్ ఫీడింగ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తూ ఉంటే కనుక మన యాక్వేరియంని మంచి హెల్తీ కండిషన్స్లో ఉంచుకోవచ్చు. ఈ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతూ మన యాక్వేరియంని మంచి హెల్తీ కండిషన్లో ఉంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం డైలీ ఏం చేయాలి, యాక్వేరియంకి డైలీ ఏ యాక్టివిటీస్ చేయాలి, వీక్లీ ఏ యాక్టివిటీస్ చేయాలి, 2 to 3 weeks ఏం చేయాలి ఇక్కడ ఇచ్చారు. డైలీ ఏం చేయాలి, ఫీడ్ ఫిష్ అండ్ చెక్ ఆన్ బిహేవియర్ potential issues. While feeding, perform a quick visual check to ensure that all the pumps, filters and lights are working. మనం ప్రతిరోజు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వాటి యొక్క ఫీడింగ్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ పంప్స్, ఫిల్టర్స్, లైట్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వీక్లీ ఏం చేయాలి, టెస్ట్ ద వాటర్ అండ్ అడ్జస్ట్ వేర్ నెసెసరీ. Clean algae from the front of the tank, check flow rates of filters and remove scum from collection chambers of protein skimmers. వాటర్ క్వాలిటీని టెస్ట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ పారామీటర్స్ని మనం అడ్జస్ట్ చేయాలన్నమాట అవసరం అయితే. నెక్స్ట్ ఆల్గేని రిమూవ్ చేయాలి. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫ్లో రేట్స్ ఆఫ్ ఫిల్టర్స్ని చెక్ చేయాలి అండ్ మన స్కమ్ని రిమూవ్ చేయాలన్నమాట. ప్రోటీన్ స్కిమ్మర్స్ ఆఫ్ కలెక్షన్ ఛాంబర్స్ నుంచి స్కమ్ని మనం రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీ 2 to 3 weeks ఏం చేయాలి, పెర్ఫార్మ్ వాటర్ చేంజెస్ వెన్ నైట్రేట్ లెవెల్స్ గెట్ టు ద హై ఎండ్ ఆఫ్ ద టాలరెన్స్ రేంజ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అదర్ మెథడ్స్ ఆఫ్ రిమూవింగ్ నైట్రేట్స్. ఒకవేళ నైట్రేట్ని రిమూవ్ చేయడానికి వేరే మెథడ్స్ కనుక మన దగ్గర లేకపోతే ఆ టైంలో మనం ఏం చేయాలి, వాటర్ చేంజెస్ అనేవి పెర్ఫామ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎవ్రీ 6 months చేంజ్ ట్యూబ్స్ ఆర్ లైట్ బల్బ్స్ ఆన్ ట్యాంక్స్ కంటైనింగ్ కొరల్స్ అండ్ గ్లోబ్స్ ఇన్ ఎనీ యూవీ యూనిట్స్. జనరల్గా 2 to 3 weeks ఏం చేయాలంటే ఒకవేళ అక్వేరియంలో నైట్రేట్ లెవెల్స్ అనేవి బియాండ్ నైట్రేట్స్ యొక్క రేంజ్ అనేది బాగా ఎక్కువ హైగా వెళ్ళిపోతే అప్పుడు మన దగ్గర వేరే మెథడ్స్ లేకపోతే అప్పుడు వాటర్ చేంజెస్ పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. అండ్ నథింగ్ బట్ వాటర్ చేంజ్ చేస్తాం అన్నమాట. వాటర్ చేంజ్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్గా నైట్రేట్ లెవెల్స్ అనేవి నార్మల్గా వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి 6 monthsకి
మనం ట్యూబ్స్ని లైట్ బల్బ్స్ని చేంజ్ చేయాలి. ఇక డైలీ ఏం చేయాలంటే ఫిష్కి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వాటి యొక్క ఫీడింగ్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ as పంప్స్, ఫిల్టర్స్, లైట్స్ అనేవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి అబ్జర్వ్ చేయాలి. వీక్లీ ఏం చేయాలంటే వాటర్ టెస్టింగ్ అనేది చేయాలి, అడ్జస్ట్ చేయాలన్నమాట అవసరమైతే. అండ్ యాజ్ వెల్ as ఆల్గన్ రిమూవ్ చేస్తాము, ఫ్లోరేట్స్ ఆఫ్ ఫిల్టర్స్ని చెక్ చేస్తాము, స్కమ్ని రిమూవ్ చేస్తామన్నమాట. ప్రోటీన్ స్కిమ్మర్స్ ఆఫ్ కలెక్షన్ ఛాంబర్స్ నుంచి స్కమ్ రిమూవ్ చేస్తామన్నమాట. అది వీక్లీ చేసే పని. 2 to 3 వీక్స్కి ఏం చేయాలి, ఎప్పుడైతే నైట్రేట్ లెవెల్స్ అనేవి బియాండ్ ద రేంజ్ పెరిగిపోయినాయో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాటర్ చేంజెస్ అనేవి పెర్ఫామ్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఇలా వాటర్ చేంజ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా నైట్రేట్స్ అనేవి నార్మల్ రేంజ్కి వచ్చేస్తాయన్నమాట. ప్రతి 6 monthsకి ఈ ట్యూబ్స్ని కానీ లైట్ బల్బ్స్ని కానీ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, పొటెన్షియల్ హెల్త్ ప్రాబ్లమ్స్. 95% of the health problems experienced by the fish, both freshwater and marine, relate to poor water quality. Problems which can be experienced may be viral, bacterial, fungal or parasitic. All are able to be treated using commercially available treatments coupled with good maintenance and improved feeding. జనరల్గా ఫిషెస్కి 95% హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తున్నాయంటే పూర్ వాటర్ క్వాలిటీ వల్ల అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అనేవి వైరల్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగల్ వల్ల, పారాసైటిక్ వల్ల రావచ్చు అన్నమాట. మనం జనరల్గా కమర్షియల్గా అవైలబుల్ అయ్యే ట్రీట్మెంట్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అండ్ యాజ్ వెల్ as ఎప్పుడైతే గుడ్ ట్రీట్మెంట్, గుడ్ వాటర్ క్వాలిటీ, గుడ్ ఫీడింగ్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ ఉంటే కనుక మనం ఈ ఫిషెస్కి ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఫిషెస్ని. జనరల్గా ఫిషెస్ అనేవి డిసీజెస్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతాయి, వాటర్ క్వాలిటీ పూర్గా ఉన్నప్పుడు, ఫీడింగ్ న్యూట్రిషన్ డైట్ లేనప్పుడు జనరల్గా ఫిషెస్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట డిసీజెస్కి. సో ఎప్పుడైతే మనం గుడ్ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసి గుడ్ న్యూట్రిషనల్ ఫీడ్ అనేది ఇచ్చి మన వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ గుడ్ న్యూట్రిషనల్ ఫీడ్ ఇస్తూ ఉంటే కనుక ఫిషెస్ అనేవి ఎటువంటి డిసీజ్కి ఎక్స్పోజ్ అవ్వవు. థ్యాంక్ యూ.